వెల్కమ్ టు మైక్రోప్రాసెస్ అండ్ మైక్రోకంట్రోలర్స్. ఈ సెషన్‌లో మనం 8086 మైక్రోప్రాసెసర్ ఇన్‌స్ట్రక్షన్ గురించి తెలుసుకుందాం. సో, ఈ ఇన్‌స్ట్రక్షన్ సెట్ అనేది స్పెసిఫిక్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయడానికి డిజైన్ చేసిన ఒక బైనరీ ప్యాటర్న్ అని మనం చెప్పుకోవచ్చు. ఏవైతే ఇన్‌స్ట్రక్షన్స్ సపోర్ట్ చేస్తాయో, ఆ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నిటిని కలిపి మనం ఇన్‌స్ట్రక్షన్ సెట్ అని కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది. సో, ఇన్‌స్ట్రక్షన్ సెట్ వాటి యొక్క ఆహ్, ఆపరేషన్ బేస్ చేసుకొని మనం కొన్ని క్లాసిఫికేషన్స్‌గా డివైడ్ చేస్తుంటాము. సో, ఇక్కడ 7 క్లాసిఫికేషన్స్ డివైడ్ చేయడం జరిగింది. ఒకటొచ్చేసి డేటా ట్రాన్స్‌ఫర్ ఇన్‌స్ట్రక్షన్స్, 2 అర్థమెటిక్ ఇన్‌స్ట్రక్షన్స్ అండ్ లాజికల్ ఇన్‌స్ట్రక్షన్స్. థర్డ్ వన్ వచ్చేసి బ్రాంచ్ అండ్ లూప్ ఇన్‌స్ట్రక్షన్స్. ఫోర్త్ వన్ మిషన్ కంట్రోల్ ఇన్‌స్ట్రక్షన్స్. ఫిఫ్త్ వన్ ఫ్లాగ్ మానిప్యులేషన్ ఇన్‌స్ట్రక్షన్స్. సిక్స్త్ వన్ వచ్చేసి షిఫ్ట్ అండ్ రొటేట్ ఇన్‌స్ట్రక్షన్స్. సెవెంత్ వన్ స్ట్రింగ్ ఇన్‌స్ట్రక్షన్స్. సో, ఫస్ట్ క్లాసిఫికేషన్ చూసినట్టయితే డేటా ట్రాన్స్‌ఫర్ ఇన్‌స్ట్రక్షన్స్‌లో మనం యూజ్ చేసే ఇన్‌స్ట్రక్షన్ మూవ్ డెస్టినేషన్ కామా సోర్స్. ఇక్కడ మూవ్ అనే ఆపరేషన్ ఇది సోర్స్ నుంచి డెస్టినేషన్స్‌కి డేటాని కాపీ చేయడం జరుగుతుంది. ఇక్కడ సోర్స్ ఆపరెండ్ అనేది రిజిస్టర్ అయ్యుండొచ్చు, మెమరీ అయ్యుండొచ్చు, లేదా ఇమ్మీడియేట్ డేటా కూడా అయ్యుండొచ్చు. కానీ డెస్టినేషన్ ఆపరెండ్ అనేది మెమరీ గాని లేదా రిజిస్టర్ గాని మాత్రమే అయ్యుండాలి. ఇమ్మీడియేట్ డేటా అయ్యుండకూడదు. ఇది ఒక నోట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటేంటంటే సోర్స్, డెస్టినేషన్ 2 కూడా మెమరీ లొకేషన్స్ అయ్యుండకూడదు. ఎందుకంటే మెమరీ లొకేషన్ నుంచి మెమరీ లొకేషన్స్‌కి డైరెక్ట్‌గా డేటా కాపీ చేయడం అనేది మూవ్ ఇన్‌స్ట్రక్షన్ సపోర్ట్ చేయదు 8086 మైక్రోప్రాసెసర్‌లో. ఇది మూవ్ ఇన్‌స్ట్రక్షన్స్. నెక్స్ట్ పుష్ ఇన్‌స్ట్రక్షన్. సో, పుష్ ఇన్‌స్ట్రక్షన్ ఏం చేస్తుందంటే మనం ఏదైతే ఆపరెండ్‌ని స్పెసిఫై చేస్తామో అంటే అది రిజిస్టర్ కావచ్చు, లేదంటే ఒక మెమరీ లొకేషన్ కావచ్చు. ఆ రిజిస్టర్‌లోని కంటెంట్ గాని, మెమరీ లొకేషన్‌లోని కంటెంట్స్ గాని స్టాక్ పాయింటర్‌లో టాప్ ఆఫ్ ది స్టాక్‌ని పాయింట్ ఔట్ చేస్తూ ఉంటుంది కాబట్టి స్టాక్ పాయింటర్ ఆ టాప్‌కి డేటా అనేది పుష్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలానే పాప్ ఇన్‌స్ట్రక్షన్ తీసుకున్నామంటే ఏదైతే టాప్ ఆఫ్ ది స్టాక్‌ని పాయింట్ ఔట్ చేస్తూ ఉంటుందో స్టాక్ పాయింటరు, ఆ లొకేషన్ నుంచి డేటాని మెమరీలోకి గాని, రిజిస్టర్‌లోకి కానీ కాపీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవి స్టాక్‌కి రిలేటెడ్‌గా యూజ్ చేసే ఇన్‌స్ట్రక్షన్ పాప్ ఆపరేషన్స్. నెక్స్ట్ ఎక్స్‌చేంజ్ ఇన్‌స్ట్రక్షన్. ఈ ఎక్స్‌చేంజ్ ఇన్‌స్ట్రక్షన్ ఆహ్, ఒక సోర్స్‌లోని కంటెంట్స్‌ని, డెస్టినేషన్‌లోని కంటెంట్స్‌ని రెండిటిని ఎక్స్‌చేంజ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాము. అంటే సోర్స్‌లో ఉన్న డేటా డెస్టినేషన్‌లోకి కాపీ అవుతూ ఉంటుంది. డెస్టినేషన్‌లో ఉన్న డేటా సోర్స్‌లోకి కాపీ అవుతుంటుంది. ఇక్కడ రిజిస్టర్, మెమరీ ఇలా కాంబినేషన్స్ వాడొచ్చు. బట్ 2 మెమోరీలు మాత్రం ఉండకూడదు. ఎలా అయితే మూవ్ ఇన్‌స్ట్రక్షన్ మెమరీ నుంచి మెమరీకి డేటాని కాపీ చేయలేదో, అలానే ఎక్స్‌చేంజ్ ఇన్‌స్ట్రక్షన్ గూడా 2 మెమరీ లొకేషన్స్‌లో ఉన్న కంటెంట్స్‌ని డైరెక్ట్‌గా ఎక్స్‌చేంజ్ చేయలేదు. అది ఎక్స్‌చేంజ్ ఇన్‌స్ట్రక్షన్‌లో ఉన్న డ్రాబ్యాక్. నెక్స్ట్ ఇన్ ఇన్‌స్ట్రక్షన్, ఔట్ ఇన్‌స్ట్రక్షన్. 8086 మైక్రో ప్రాసెసర్ బయట ప్రపంచంతో ఇంటరాక్ట్ అవ్వాలంటే మనకు తెలిసిందే ఐఓ పోర్ట్స్ అనేటివి యూజ్ చేస్తాం. ఐఓ లైన్స్ అనేది యూజ్ చేస్తాము. కలెక్షన్ ఆఫ్ ఐఓ లైన్స్‌ని మనం ఏమంటామంటే ఐఓ పోర్ట్స్ అని అంటాం. సో, ఇక్కడ ఆ పోర్ట్ నుంచి డేటాని రీడ్ చేయాలన్నా, రైట్ చేయాలన్నా గూడా మనం యూజ్ చేయాల్సిన ఇన్‌స్ట్రక్షన్‌లు ఇన్ ఇన్‌స్ట్రక్షన్ ఒకటి, ఔట్ ఇన్‌స్ట్రక్షన్ ఒకటి. డేటా రీడ్ చేయడానికి ఇన్, డేటా సెండ్ చేయడానికి ఔట్ ఇన్‌స్ట్రక్షన్ యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఎప్పుడైతే డేటాను రీడ్ చేయాలనుకుంటున్నామో, అప్పుడు పోర్ట్ అడ్రెస్ మాత్రం స్పెసిఫై చేయాలి. ఆ పర్టిక్యులర్ పోర్ట్ అడ్రెస్ నుంచి డేటా అక్యుములేటర్‌లోకి మాత్రమే కాపీ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ డేటా సెండ్ చేయాలనుకున్నప్పుడు గూడా, మనం సెండ్ చేయాల్సిన డేటాని అక్యుములేటర్‌లో స్టోర్ చేసి, ఎక్కడికైతే సెండ్ చేయాలనుకుంటున్నామో, ఆ పోర్ట్ అడ్రెస్‌ని మనం స్పెసిఫై చేస్తాం డెస్టినేషన్ లొకేషన్‌లో. అప్పుడేమవుతుందంటే, అక్యుములేటర్‌లో ఉన్న డేటా మొత్తం పోర్ట్‌లోకి సెండ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఇన్ అండ్ ఔట్ ఇన్‌స్ట్రక్షన్స్ మనం వాడేటప్పుడు అక్యుములేటర్ నుంచి మాత్రమే డేటా అనేది సెండ్ అవుతుంది. డేటా అనేది రీడ్ కూడా అక్యుములేటర్‌లకే అవుతుంది. ఇక్కడ రెండిట్లో వేరే రిజిస్టర్స్ మనం యూజ్ చేయకూడదు. ఇది ఒక నోట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సొస్తుంది. నెక్స్ట్ ఎల్ఈఏ. సో, లోడ్ ఎఫెక్టివ్ అడ్రెస్. ఇక్కడ సోర్స్ ఆపరెండ్ ఉంటుంది. డెస్టినేషన్ ఆపరెండ్ ఉంటుంది. సో, సోర్స్ వచ్చేసి ఏదో ఒక లేబుల్ ఇస్తాం మనము. సో, ఆ లేబుల్ యొక్క అంటే లేబుల్స్ ఇస్తాం. మనకి మైక్రో ప్రాసెసర్ కంపైలర్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అది అడ్రెసెస్ ఇస్తూ ఉంటుంది. మనకు అడ్రెసెస్ తెలీదు కాబట్టి సపోజ్ లైన్ నంబర్ 5 నుంచి లైన్ నంబర్ 10కెళ్ళాలనుకుంటున్నాము. అప్పుడు 10కెళ్ళాలంటే 10 లైన్ అడ్రెస్ మనకు తెలీదు. ఎందుకంటే లైన్ నంబర్ 5 అడ్రెస్ మనకు తెలీదు కదా! సిస్టమ్‌లో ఏదైతే ఫ్రీ స్పేస్ ఉంటుందో, ఆ ఫ్రీ స్పేస్ మొత్తం కూడా అసైన్ చేయడం జరుగుతుంటుంది ఎగ్జిక్యూషన్ అప్పుడు.
సో అలాంటప్పుడు అక్కడ లైన్ నెంబర్ 5కి అడ్రస్ వస్తుందో మనకు తెలీదు. లైన్ నెంబర్ 10కి అడ్రస్ వస్తుందో మనకు తెలీదు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే లైన్ నెంబర్ 10 దగ్గర ఒక లేబుల్ అనేది ఇస్తాము. లేబుల్ అనేది ఇచ్చేసి ఆ లేబుల్‌ని మనం ఇక్కడ స్పెసిఫై చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే బోర్డ్‌లో ఆ పర్టిక్యులర్ లేబుల్ కని రాస్తాం. ఆ పర్టిక్యులర్ లేబుల్ ఎక్కడైతే కనబడుతుందో అక్కడికి వెళ్ళండి మీరు అనేసి ఒక ఇన్‌స్ట్రక్షన్ అనేదాన్ని మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే ఆ లేబుల్ యొక్క అడ్రస్ ఏంటి? అంటే సిస్టమ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు, కంపైల్ చేసేటప్పుడు ఆ సిస్టమ్‌కి ఒక అడ్రస్ ఇచ్చేస్తుంది కదా! అంటే లేబుల్‌కి ఒక అడ్రస్ అనేది అసైన్ చేయడం జరుగుతుంది. ఆ అడ్రస్ నేను రీడ్ చేయాలనుకుంటే మనం యూజ్ చేయాల్సిన ఇన్‌స్ట్రక్షన్ లోడ్ ఎఫెక్టివ్ అడ్రస్. లోడ్ ఎఫెక్టివ్ అడ్రస్. సో, కాబట్టి ఇక్కడ ఆ లేబుల్ యొక్క అడ్రస్ మొత్తం గూడా ఎందులో కాపీ అవుతుంటుంది? ఇక్కడ ఏదైతే రిజిస్టర్‌లో స్పెసిఫై చేసావో సో, అస్ ఆహ్, ఆ రిజిస్టర్‌లోకి కాపీ అవ్వడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఎల్‌డిఎస్ లోడ్ డేటా సెగ్మెంట్. లోడ్ డేటా సెగ్మెంట్. సో, ఇక్కడ లోడ్ డేటా సెగ్మెంట్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే సో, ఏదైతే సోర్స్ అడ్రెస్‌ని స్పెసిఫై చేస్తామో, ఆ స్పెసిఫై చేసిన వాల్యూ, వాల్యూ అనేది డేటా సెగ్మెంట్‌లోకి స్టోర్ అవుతుంది. డెస్టినేషన్‌లోకి లోడ్ అవుతుంది. డెస్టినేషన్‌లోకి లోడ్ అవుతుంది. అంటే లోయర్ బైట్ అనేది డెస్టినేషన్‌లోకి లోడ్ అవ్వడం జరుగుతుంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ అడ్రెస్ డేటా సెగ్మెంట్‌లోకి కూడా కాపీ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ 2 ఆహ్, స్ ఫస్ట్ బైట్ వచ్చేసి అంటే ఫస్ట్ బైట్ అంటే వర్డ్ అనుకోవచ్చు. ఫస్ట్ వర్డ్ వచ్చి లోయర్ వర్డ్ వచ్చేసి డెస్టినేషన్ ఏదైతే స్పెసిఫై చేస్తామో ఆ పర్టిక్యులర్ లొకేషన్‌లో కాపీ అవుతూ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ బైట్ ఏదైతే ఉంటుందో ఆ బైట్ అనేది డేటా సెగ్మెంట్‌లోకి కాపీ అవ్వడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఎల్ఈఎస్ డెస్టినేషన్ కామా సోర్స్. సో, ఇక్కడ కూడా మనం సేమ్ ప్రీవియస్ ఇన్‌స్ట్రక్షన్ ఎలా అయితే పెర్ఫార్మ్ అవుతుందో ఎల్‌డిఎస్ అలానే ఇది కూడా. సో, సోర్స్ అడ్రెస్ ఏదైతే పాయింట్ ఔట్ చేస్తూ ఉంటుందో, సో, అక్కడి నుంచి 16 బిట్స్ అయితే 16 బిట్స్, 8 బిట్స్ అయితే 8 బిట్స్ డెస్టినేషన్ కాపీ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ 16 బిట్ ఈఎస్‌లోకి కాపీ అవుతుంటాయి. అంటే ఒకే ఇన్‌స్ట్రక్షన్ ఆహ్, 2 రిజిస్టర్స్‌ని కాపీ 2 రిజిస్టర్ కంటెంట్స్‌లో ఫిల్ చేస్తూ ఉంటుంది. అంటే సోర్స్ ఏదైతే పాయింట్ ఔట్ చేస్తుంటామో ఇక్కడ చూడండి ఎల్‌ఈఎస్ బిఎక్స్ ఇండైరెక్ట్ ఆఫ్ 0301H అని ఇచ్చాను. అంటే ఇక్కడి నుంచి ఫస్ట్ 2 బైట్స్ బిఎక్స్ లోకి కాపీ అవుతాయి. నెక్స్ట్ 2 బైట్స్ ఈఎస్ లోకి కాపీ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒకే ఇన్‌స్ట్రక్షన్ 2 రిజిస్టర్స్‌కి ఫిల్ చేస్తూ ఉంటుంది. ఒకటి బిఎక్స్, సెకండ్ వన్ ఈఎస్. 2 రిజిస్టర్స్‌ని కూడా ఫిల్ చేయడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ లోడ్ ఏహెచ్ ఫ్రమ్ ఫ్లాగ్ రిజిస్టర్. సో, ఇదొచ్చేసి ఫ్లాగ్ రిజిస్టర్ యొక్క లోయర్ బైట్ ఏదైతే ఉంటుందో, ఆ లోయర్ బైట్ అనేది ఏహెచ్‌లో కాపీ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో, నెక్స్ట్ స్టోర్ ఏహెచ్ ఇంటూ ఫ్లాగ్ రిజిస్టర్. సో, ఏదైతే ఆహ్, కంటెంట్స్ ఉన్నాయో ఏహెచ్ రిజిస్టర్‌లో అంటే 8 బిట్ కంటెంట్స్ ఉంటాయి. అవి మొత్తం గూడా లోయర్ బైట్ ఫ్లాగ్ రిజిస్టర్‌లో అంటే 8 బిట్స్‌లో లోయర్ బైట్ ఫ్లాగ్ రిజిస్టర్ అంటే ఫ్లాగ్ రిజిస్టర్ యొక్క లోయర్ ఆర్డర్ 8 బిట్స్‌లో కాపీ అవ్వడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ పుష్ ఎఫ్. సో, పుష్ ఎఫ్ అనేది ఫ్లాగ్ రిజిస్టర్ కంటెంట్స్‌ని పుష్ చేయడానికి మనం యూజ్ చేస్తాము. అంటే టాప్ ఆఫ్ ది స్టాక్‌లో స్టోర్ చేస్తూ ఉంటుంది. పాప్ ఫ్లాగ్ అంటే టాప్ ఆఫ్ ది స్టాక్‌లో నుంచి సో 2 బైట్స్‌ని తీసుకొనొచ్చేసి ఫ్లాగ్ రిజిస్టర్‌లో కాపీ చేయడం జరుగుతూ ఉంటుంది. అది పాప్ ఆపరేషన్. పాప్ ఎఫ్ పుష్ ఫ్లాగ్, పాప్ ఫ్లాగ్. నెక్స్ట్ సెకండ్ క్లాసిఫికేషన్ వచ్చినట్టయితే అర్థమెటిక్ అండ్ లాజికల్ ఇన్‌స్ట్రక్షన్స్. సో, ఇక్కడ అర్థమెటిక్ ఆపరేషన్స్ సపోర్ట్ చేస్తే అండ్ లాజికల్ ఇన్‌స్ట్రక్షన్స్ గూడా. ఫస్ట్ వన్ అడిషన్ ఆపరేషన్. ఇది మనం అడిషన్ పెర్ఫార్మ్ చేయడానికి యూజ్ చేస్తాము. సో, ఇక్కడ ఆహ్, సోర్స్ కంటెంట్స్, డెస్టినేషన్ కంటెంట్స్ రెండిటిని అడిషన్ చేయడం జరుగుతుంటుంది. రిజల్ట్స్ తీసుకొనొచ్చేసి డెస్టినేషన్‌లో కాపీ అవుతూ ఉంటుంది. సో, అందుకనేసి డిఫాల్ట్‌గా ఏఎక్స్ అక్యుములేటర్ అనేదాన్ని మనం యూజ్ చేస్తుంటాం. ఏఎక్స్ గాని, ఏఎల్ గాని యూజ్ చేస్తూ ఉంటాం. ఇది కాకుండా ఈ ఇన్‌స్ట్రక్షన్ వల్ల అర్థమెటిక్ ఫ్లాగ్ కావచ్చు, క్యారీ ఫ్లాగ్ కావచ్చు, ఓవర్‌ఫ్లో ఫ్లాగ్ కావచ్చు, పారిటీ ఫ్లాగ్ కావచ్చు, సైన్ ఫ్లాగ్ కావచ్చు, జీరో ఫ్లాగ్స్ కావచ్చు. ఈ ఫ్లాగ్స్ ఎఫెక్ట్ అవుతుంటాయి. సో, మనకు తెలిసింది ఫ్లాగ్స్ అనేటివి ప్రీవియస్ కంప్యూటేషన్ బేస్ చేసుకొని చేంజ్ అవుతూ ఉంటాయి, అప్‌డేట్ అవుతూ ఉంటాయి. సో, ఈ అడిషన్ వల్ల ఈ ఫ్లాగ్స్ అన్నీ కూడా అప్‌డేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ అడిషన్ విత్ క్యారీ. సో, ఇక్కడ ఆహ్, డెస్టినేషన్ ఈక్వల్ టు డెస్టినేషన్ ప్లస్ సోర్స్ ప్లస్ క్యారీ. సో, కంటెంట్ ఆఫ్ సోర్సు, కంటెంట్ ఆఫ్ డెస్టినేషను ప్లస్ క్యారీ
3 యాడ్ చేయడం జరుగుతుంటుంది. రిజల్ట్స్ వచ్చేసి డెస్టినేషన్ లో స్టోర్ చేయడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ సబ్ట్రాక్ట్ ఇన్స్ట్రక్షన్. సో సబ్ట్రాక్షన్ ఇన్స్ట్రక్షన్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇక్కడ డెస్టినేషన్ ఈక్వల్ టు డెస్టినేషన్ మైనస్ సోర్స్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ ఆపరేషన్ పర్ఫామ్ అయిన తర్వాత యాక్సిలరీ ఫ్లాగ్ గానీ, క్యారీ ఫ్లాగ్ గానీ, ఓవర్ఫ్లో ఫ్లాగ్ గానీ, ప్యారిటీ ఫ్లాగ్ గానీ, సైన్ ఫ్లాగ్ గానీ, జీరో ఫ్లాగ్ గానీ అప్డేట్ అవడం కూడా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఎస్బిబి సబ్ట్రాక్ట్ విత్ బారో. అంటే డెస్టినేషన్ అల్గారిథంకి వచ్చే కొద్దిగా డెస్టినేషన్ ఈక్వల్ టు డెస్టినేషన్ మైనస్ సోర్స్ మైనస్ బారో ఫ్లాగ్. ఇక్కడ బారో ఫ్లాగ్ అనేది సపరేట్ గా ఏమి ఉండదు కాబట్టి క్యారీ ఫ్లాగ్ అడిషనల్ క్యారీ అంటాము, సబ్ట్రాక్షన్ కి బారోగా అదే ట్రీట్ చేస్తూ ఉంటాం. సో ఈ ఇన్స్ట్రక్షన్ పర్ఫామ్ అయిన తర్వాత కూడా యాక్సిలరీ ఫ్లాగ్, క్యారీ ఫ్లాగ్, ఓవర్ఫ్లో ఫ్లాగ్, ప్యారిటీ ఫ్లాగ్, సైన్ ఫ్లాగ్, జీరో ఫ్లాగ్ కూడా సెట్ అవడానికి అంటే అందులో అప్డేట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఇన్స్ట్రక్షన్. సో ఇది మల్టిప్లికేషన్ 2 ఆపరెంట్స్ మల్టిప్లై జరుగుతూ ఉంటుంది. రిజల్ట్స్ అనేది డిఫాల్ట్ గా అక్యుములేటర్ లెక్క స్టోర్ చేసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రోగ్రామ్ రాసేటప్పుడు 8086 మైక్రో ప్రాసెసర్స్ లో మల్టిప్లికేషన్ కి సెకండ్ ఆపరెండ్ అనే దాన్ని స్పెసిఫై చేస్తే సరిపోతుంది. ఎందుకంటే డిఫాల్ట్ గా ఇది ఫస్ట్ ఆపరెండ్ ఏఎక్స్ అనే దాంతో లేదా ఏఎల్ అనే దాంతో మల్టిప్లై అవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకనేసి మనం సోర్స్ ఆపరెండ్ ఒక దాన్ని స్పెసిఫై చేస్తే సరిపోతుంది. డెస్టినేషన్ అనే దాన్ని స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. అంటే ఎలా ఏఎక్స్ ఈక్వల్ టు ఏఎల్ ఇంటూ సోర్స్ ఇలా మల్టిప్లికేషన్ జరుగుతుంది. లేదు సార్ ఒకవేళ 16 బిట్ ఆపరేషన్ సార్, సోర్స్ అనేది 16 బిట్ సార్ అంటే అప్పుడు ఏఎక్స్ ఇంటూ 16 బిట్ మల్టిప్లై చేస్తాము. 32 బిట్ రిజల్ట్ వస్తుంది కాబట్టి లేయర్ ఆర్డర్ 32 బిట్ లోయర్ ఆర్డర్ 16 బిట్ అనేది ఏఎక్స్ లో స్టోర్ అవుతూ ఉంటుంది, హైయర్ ఆర్డర్ డిఎక్స్ లో స్టోర్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఐమల్ అనేది సైన్డ్ ఆపరేషన్స్. ఇది మల్టిప్లికేషన్ అనేది ఎంయుఎల్ అనేది అన్సైన్డ్ ఆపరేషన్, ఐమల్ అనేది సైన్డ్ ఆపరేషన్. నెక్స్ట్ డివిజన్ ఆపరేషన్. సో ఇక్కడ బై డిఫాల్ట్ గా డివిజన్ ఆపరేషన్స్ లో కూడా మనము సోర్స్ మాత్రమే స్పెసిఫై చేస్తూ ఉంటాము. అంటే ఇది ఏఎక్స్ బై సోర్స్ అనేది డిఫాల్ట్ గా పర్ఫామ్ అవుతూ ఉంటుంది ఎప్పుడు 16 బిట్ తీసుకున్నప్పుడు. లేదా 8 బిట్ తీసుకున్నామంటే ఏఎల్ బై సోర్స్ అనేది జరుగుతూ ఉంటుంది. సో 8 బిట్ ఆపరేషన్ తీసుకుంటే ఏఎల్ బై సోర్స్ అనేది ఎప్పుడు తీసుకున్నామంటే మనకి కోషంట్ ఏదైతే ఉంటుందో అది ఏఎల్ లో స్టోర్ అవుతుంది, రిమైండర్ అనేది ఏహెచ్ లో స్టోర్ అవుతుంది. ఎందుకంటే 8 బిట్ బై 8 బిట్ పర్ఫామ్ అవుతున్నారు కానీ. సో అలా కాకుండా మనం ఎప్పుడైతే ఏఎక్స్ బై సోర్స్ కానీ తీసుకున్నామంటే 16 బిట్ డివైడెడ్ బై 16 బిట్ తీసుకున్నామంటే ఈ కేసులో మనకి కోషంట్ అనేది ఏఎక్స్ లో స్టోర్ అవుతుంది, రిమైండర్ అనేది డిఎక్స్ లో స్టోర్ అవుతుంది. బట్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సో డివిజన్ మాత్రం ఎప్పుడు 8/8 సపోర్ట్ చేయదు, 16/8 సపోర్ట్ చేస్తుంది, 32 బిట్ బై 16 సపోర్ట్ చేస్తుంది. సో మనకి 8 బిట్ బై 8 బిట్ కావాలన్నప్పుడు హైయర్ ఆర్డర్ 0 చేసామంటే అక్యుములేటర్ లో అది 16/8 చేసినా కూడా మనకి 8/8 లాగానే కనిపిస్తుంది. అలానే 16/16 చేసినప్పుడు 32 డివైడెడ్ బై 16 పర్ఫామ్ చేస్తుంది 8086. అందుకనేసి మనం హైయర్ ఆర్డర్ డిఎక్స్ ని 0 చేయాల్సి వస్తుంది. ఒకవేళ 0 చేయకపోతే మనకి డిఎక్స్ లోని వాల్యూ తీసుకొని డివిజన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడం జరుగుతూ ఉంటుంది సిస్టమ్. అందుకని మనం ఏం చేస్తామంటే హైయర్ ఆర్డర్ 0 చేయడం వల్ల అది డిఎక్స్ కంటెంట్స్ అన్ని 0 అయిపోతే మనకి ఏఎక్స్ బై సోర్స్ ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఈ కేసులో రిజల్ట్ వచ్చేసి 16 బిట్ కోషంట్, 16 బిట్ రిమైండర్ కాబట్టి 16 బిట్ ఏఎక్స్ లో స్టోర్ అవుతూ ఉంటుంది. అంటే కోషంట్, రిమైండర్ 16 బిట్ వచ్చేసి డిఎక్స్ లో స్టోర్ అవుతూ ఉంటుంది. అలాగా సార్ మనం అన్సైన్డ్ కాకుండా సైన్డ్ ఆపరేషన్ సైన్ డివిజన్ పర్ఫామ్ చేయాలంటే ఎలా సార్ అంటే ఐ డివిజన్ అనే ఇన్స్ట్రక్షన్ మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ లో మనం ఇంకా కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన ఇన్స్ట్రక్షన్లు ఏంటంటే సిబిడబ్ల్యూ కన్వర్ట్ బై టు వర్డ్. ఒకవేళ సైన్ డివిజన్ కానీ మనం పర్ఫామ్ చేసి అడుగుంటే సార్ 8/8 పర్ఫామ్ చేస్తే సిస్టమ్ 16/8 కదా తీసుకుంటుంది. అలాంటప్పుడు హైయర్ 8 బిట్స్ మనం ప్రీవియస్ గా అయితే అన్సైన్ లో 0 చేసాం సార్, ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ 0 చేయకూడదు, ఇక్కడ ఎంఎస్వి బిట్ ఏదైతే ఉంటుందో దాన్ని కాపీ చేయాల్సి వస్తుంది హైయర్ ఆర్డర్ లో. అంటే ఏఎల్ బై బిఎల్ చేసామంటే ఏహెచ్ లో ఏఎల్ యొక్క సైన్ బిట్ ని కాపీ చేయాల్సి వస్తుంది. అంటే మనకు తెలిసిన బైనరీ సిస్టమ్ లో ఎంఎస్బిని మనం ఎప్పుడు కూడా ఏం చెప్తాము, మ్యాగ్నిట్యూడ్ అని చెప్తాము, లేదా సైన్ రిప్రజెంటేషన్ అని చెప్తాము. సో కాబట్టి పాజిటివ్ నంబర్స్ అయితే 0s కాపీ అవుతుంది, నెగిటివ్ నంబర్ అయితే 1s కాపీ అవుతుంది. ఇది మనం బిఫోర్ ఐ డివిజన్ కన్నా ముందు పర్ఫామ్ చేయాల్సిన ఇన్స్ట్రక్షన్ సిబిడబ్ల్యూ రాయాలి. సార్ ఒకవేళ మనము 16/16 పర్ఫామ్ చేస్తే అప్పుడు సార్ అంటే 16/16 పర్ఫామ్ చేసేటప్పుడు
ఏఎక్స్ లో ప్రీవియస్ గా అన్సైన్డ్ కి అయితే జీరోస్ ఫిల్ చేసేవాళ్ళం. ఇప్పుడు సైన్డ్ కి అయితే సైన్ బిట్ ని ఫిల్ చేయాలి. అంటే మనకి పాజిటివ్ నంబర్ అయితే ఆల్ జీరోస్ ఫిల్ అవుతుంది. అలాంటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ రాదు. ఒకవేళ నెగెటివ్ నంబర్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆల్ వన్స్ అనేది ఫిల్ చేయాల్సి వస్తుంది. అలా ఫిల్ చేయడానికి డిఫాల్ట్ గా మనం యూజ్ చేసే ఇన్స్ట్రక్షన్ ఏంటంటే సిడబ్ల్యూడి, అంటే కన్వర్ట్ ఓడ్ టు డబుల్ ఓడ్. సో ఇన్స్ట్రక్షన్ ఓడ్ నుంచి డబుల్ ఓడ్ కి కన్వర్ట్ చేస్తుంది. ఎలా కన్వర్ట్ చేస్తుంది అంటే ఆ ఓడ్ లో ఎంఎస్బి బిట్ ఏదైతే ఉంటుందో మ్యాగ్నిట్యూడ్, దాన్ని డబుల్ వర్డ్ కి కన్వర్ట్ చేస్తుంది. అంటే దాన్ని 16 టైమ్స్ కాపీ చేస్తుంది డిఎక్స్ లో. అందువల్ల ఏమవుతుందంటే కన్వర్ట్ వర్డ్ టు డబుల్ వర్డ్ అనే ఆపరేషన్ జరగడం, ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. తర్వాత మనం ఐ డివిజన్ అనేది పర్ఫామ్ చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ ఇంక్రిమెంట్. సో ఇంక్రిమెంట్ ఇన్స్ట్రక్షన్ అనేది ఆ సోర్స్ యొక్క కంటెంట్స్ ని +1 చేయడం జరుగుతూ ఉంటుంది. డిక్రిమెంట్ ఎస్ఆర్సి అంటే డిక్రిమెంట్ సోర్స్ రిజిస్టర్. సో సోర్స్ యొక్క కంటెంట్ డిక్రిమెంటెడ్ బై 1 జరుగుతూ ఉంటుంది. సరే ఇప్పుడు మనం ఏఎక్స్ అయితే 1 అనేసి, సారీ ఏఎల్ అయితే 1 అనేసి, లేదా ఏఎక్స్ అయితే 2 అనేసి, అంటే డిక్రిమెంటెడ్ బయట లేదా ఓడ అనేది జరుగుతూ ఉంటుంది. కంపేర్ ఆపరేషన్. సో కంపేర్ డెస్టినేషన్ కామా సోర్స్. ఇది కంపేర్ ఆపరేషన్ కూడా మనం ఎలా చెప్పొచ్చు అంటే ఇది కూడా సబ్ట్రాక్షన్ ఆపరేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సబ్ట్రాక్షన్ డెస్టినేషన్ మైనస్ సోర్స్ జరుగుతుంది. బట్ రిజల్ట్ తీసుకెళ్ళి అగైన్ డెస్టినేషన్ లో స్టోర్ చేస్తుంటుంది. అలా అప్డేట్ అయితే దాన్ని మనం సబ్ట్రాక్షన్ అంటాం. బట్ కంపేర్ ఏం చేస్తుందంటే డెస్టినేషన్ మైనస్ సోర్స్ చేస్తుంది. రిజల్ట్స్ ఎక్కడ అప్డేట్ చేయదు. ఫ్లాగ్స్ మాత్రమే అప్డేట్ అవుతాయి. సో ఫ్లాగ్స్ ఎలా అప్డేట్ అవుతాయి? సపోజ్ డెస్టినేషన్ సోర్స్ రెండు ఈక్వల్ గా ఉన్నాయనుకోండి, 5 ఈక్వల్ కండిషన్, అప్పుడు ఏమవుతుంది? Z ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే Z ఈక్వల్ టు 1 అయితే మనం ఏమని చెప్పొచ్చు అంటే రెండు నంబర్స్ కూడా ఈక్వల్ నంబర్స్ అని చెప్పొచ్చు. అలా కాకుండా 5, 3 తీసుకున్నాం అనుకోండి, 5 - 3 క్యారీ సెట్ అవుతుందా? క్యారీ సెట్ అవ్వదు. సో క్యారీ రానప్పుడు 5 - 3 క్యారీ జనరేట్ అవ్వదు. క్యారీ జనరేట్ అంటే క్యారీ అంటే బారోమ్ ఇక్కడ మైనస్ కాబట్టి. సో జనరేట్ కాదు కాబట్టి దీన్ని మనం ఏమనొచ్చు అంటే 5 ఈస్ గ్రేటర్ దాన్ 2 అనేసి చెప్పుకోవచ్చు. ఓకేనా? అంటే డెస్టినేషన్ ఆపరెండ్ గ్రేటర్ దాన్ టు ది సోర్స్ ఆపరెండ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ 3 - 5 గాని, 2 - 5 గాని తీసుకున్నాం అనుకోండి, ఈ రెండు కేసెస్ లో కూడా బారో అనేది జనరేట్ అవుతుంది. బారో అంటే ఇక్కడ క్యారీ ఫ్లాగ్. సో క్యారీ ఫ్లాగ్ ఎప్పుడైతే జనరేట్ అవుతుందో అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే డెస్టినేషన్ లెస్ దాన్ సోర్స్ అనేది మనం చెప్పొచ్చు. అంటే ఈ ఇన్స్ట్రక్షన్ యూస్ చేసి, కంపేర్ ఇన్స్ట్రక్షన్ యూస్ చేసి ఆ రెండు ఆపరెంట్స్ ఈక్వల్ లేదా గ్రేటర్ దెన్ లెస్ దెన్ అనేది మనం ఐడెంటిఫై చేయడం జరుగుతూ ఉంటుంది ఇన్స్ట్రక్షన్ యూస్ చేసి. నెక్స్ట్ ఎన్ఈజీ. ఎన్ఈజీ అనేది నెగేటివ్ సోర్స్ ఆపరెండ్. సో ఆ సోర్స్ ఆపరెండ్ ఏదైతే ఉంటుందో అందులోని కంటెంట్స్ అన్ని కూడా టూస్ కాంప్లిమెంట్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయడం జరుగుతూ ఉంటుంది. టూస్ కాంప్లిమెంట్ అంటే ఫస్ట్ వన్స్ కాంప్లిమెంట్ పర్ఫామ్ అవుతుంది. వన్స్ కాంప్లిమెంట్ అంటే మనకు తెలిసిందే, జీరోస్ ని వన్స్ ని జీరోస్ గా రాసుకోవడాన్ని వన్స్ కాంప్లిమెంట్ అంటున్నాము. +1 యాడ్ చేస్తే టూస్ కాంప్లిమెంట్. సో ఈ డైరెక్ట్ నాకు టూస్ కాంప్లిమెంట్ కావాలనుకుంటే, ఏదైనా ఒక నంబర్ ఇచ్చి ఆ నంబర్ యొక్క టూస్ కాంప్లిమెంట్ పర్ఫామ్ చేయాలనుకుంటే నెగేట్ అనే ఇన్స్ట్రక్షన్ మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిఏఏ, డెసిమల్ అడ్జస్ట్ ఆఫ్టర్ అడిషన్. సార్ ఏంటి సార్ ఈ డెసిమల్ అడ్జస్ట్ ఆఫ్టర్ అడిషన్ అంటే మనకు తెలిసిందే 7 + 8 అంటే ఎంత? 7 + 8 అంటే 15 డెసిమల్ లో. హెక్సాడెసిమల్ ఎఫ్ సిస్టమ్ ఎప్పుడు హెక్సాడెసిమల్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. అప్పుడు ఎఫ్ వస్తుంది కాబట్టి సార్ నాకు డెసిమల్ లోనే చూడాలి సార్, నేను డెసిమల్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటే తర్వాత మనం డిఏఏ ఇన్స్ట్రక్షన్ అనేది ఇవ్వాలి. డిఏఏ ఇన్స్ట్రక్షన్ మనం ఇచ్చామంటే అది ఆటోమేటిక్ ఏం చేస్తుందంటే 7 + 8 ఎఫ్ 15 అంటే ఎఫ్ హెక్సాడెసిమల్. అంటే రిజల్ట్స్ అనేది గ్రేటర్ దాన్ 9 ఉన్నా యాక్సిలరీ క్యారీ జనరేట్ అయినా లేదా క్యారీ జనరేట్ అయినా 6 అనేది యాడ్ చేస్తూ ఉంటుంది. సార్ ఎందుకు సార్ 6 అనేది యాడ్ చేయాలంటే హెక్సాడెసిమల్ కి డెసిమల్ కి మధ్యలో బేస్ ఇది 10, ఇది 16. కాబట్టి డిఫరెన్స్ ఎంత ఉంది? 6 ఉంది. కాబట్టి 6 యాడ్ చేస్తే ఇదేమవుతుందంటే 15 కాస్త 15 + 6 తీసుకుంటే 21 హెక్సాడెసిమల్ ఎలా రాస్తాము? 15 గా రాస్తాం. అంటే ఇప్పుడు మనకు కనబడేది 15 అని కనబడుతుంది. అంటే డెసిమల్ అడ్జస్ట్ జరగడం వల్ల. ఎంత యాడ్ చేసింది? 6 అనేది యాడ్ చేసింది. ఎందుకంటే 6 యాడ్ చేయాలంటే ఆ డిఫరెన్స్ హెక్సాడెసిమల్ కి డెసిమల్ కి మధ్యలో బేస్ కి డిఫరెన్స్ వచ్చేసి 6 కాబట్టి 6 అనేది యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. లేదు సార్ ఒకవేళ సబ్ట్రాక్షన్ అయితే మనం ఏం చేయాలి సార్ అంటే డిఏఎస్ ఇన్స్ట్రక్షన్ వాడుతూ ఉంటాం. డెసిమల్ అడ్జస్ట్ ఆఫ్టర్ సబ్ట్రాక్షన్. నెక్స్ట్ ఆస్కీ అడ్జస్ట్ ఆఫ్టర్ అడిషన్. సో ఈ ఆస్కీ అడ్జస్ట్ ఆఫ్టర్ అడిషన్ అనేది ఇది
ఏదైతే కంటెంట్స్ ఉన్నాయో అక్యుములేటర్‌లో, ఆ అక్యుములేటర్‌లోని అంటే ఏఎల్ రిజిస్టర్‌లోని కంటెంట్స్ మొత్తాన్ని అన్‌ప్యాక్డ్ బీసీడీ రిజల్ట్‌గా కన్వర్ట్ చేయడానికి మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో, ఇక్కడ లోయర్ నిబుల్ అంటే ఏఎల్ అనేది గ్రేటర్ థాన్ 9 గాని ఉంటే, ఏఎల్ ఈక్వల్ టు ఏఎల్ ప్లస్ 6 అనేది పెర్ఫార్మ్ అవుతుంది. ఏహెచ్ ఈక్వల్ టు ఏహెచ్ ప్లస్ 1 అనేది పెర్ఫార్మ్ చేయడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఏఎల్ ఈక్వల్ టు ఏఎల్ అండ్ ఆపరేషన్ విత్ 0 ఎఫ్‌హెచ్ అంటే ఓన్లీ ఏఎల్ మీద ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ దీనికి ఆపరెంట్స్ ఏమి ఉండవమ్మా. డైరెక్ట్ ట్రిపుల్ ఏ ఇన్‌స్ట్రక్షన్ రాస్తే సరిపోతుంది. ఇవి కాకుండా ఇంకా మనకు సపోర్ట్ చేసేది ఏమంటే ఆస్కీ అడ్జస్ట్ ఆఫ్టర్ సబ్ట్రాక్షన్ ఒకటి సపోర్ట్ చేస్తుంది. ఆస్కీ అడ్జస్ట్ ఆఫ్టర్ మల్టిప్లికేషన్, ఆస్కీ అడ్జస్ట్ బిఫోర్ డివిజన్. నెక్స్ట్ లాజికల్ ఇన్‌స్ట్రక్షన్స్. సో, లాజికల్ ఇన్‌స్ట్రక్షన్స్‌కి వచ్చినప్పటికి ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్ వచ్చేసి నాట్. సో, నాట్ సోర్స్ ఆపరెండ్. అంటే ఇది వన్స్ కాంప్లిమెంట్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తుంది. సో, నెగేట్ టూస్ కాంప్లిమెంట్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తే ఇది వన్స్ కాంప్లిమెంట్ ఆపరేషన్‌ని పెర్ఫార్మ్ చేస్తుంది. మనకు తెలిసిన వన్స్ కాంప్లిమెంట్ ఆపరేషన్ అంటే వన్స్‌ని 0 చేయడము, జీరోస్‌ని వన్స్ చేయడాన్ని వన్స్ కాంప్లిమెంట్ ఆపరేషన్ అంటున్నాం. నెక్స్ట్ అండ్ డెస్టినేషన్ కామా సోర్స్. ఇది బిట్ వైస్ లాజికల్ అండ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తుంది. అంటే అండ్ ఆపరేషన్ మనకు తెలిసిందే. 2 ఇన్‌పుట్స్ కూడా 1, 1 ఉంటే అవుట్‌పుట్ అనేది 1 అవ్వడం జరుగుతూ ఉంటుంది. రిమైనింగ్ కేసెస్‌లో అవుట్‌పుట్ ఈక్వల్ టు 0 జరుగుతుంది. అంటే మనకు ఏదైతే 8 బిట్ తీసుకుంటామో, 16 బిట్ తీసుకుంటామో దాన్ని బేస్ చేసుకొని బిట్ వైస్ అండ్ ఆపరేషన్ బిట్ వైస్ అండ్ ఆపరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం అండ్ ఇన్‌స్ట్రక్షన్ అంటున్నాం. ఆర్ ఇన్‌స్ట్రక్షన్ వచ్చేసి సేమ్ అండ్ ఆపరేషన్ లాగానే బిట్ వైస్ అది అండ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తుంది. ఇది బిట్ వైస్ ఆర్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తుంది. 8 బిట్ తీసుకుంటే 8 బిట్, 16 బిట్ తీసుకుంటే 16 బిట్. నెక్స్ట్ ఎక్స్ఆర్ ఆపరేషన్. సో, ఎక్స్ఆర్ ఆపరేషన్ బిట్ వైస్ లాజికల్ ఎక్స్ఆర్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తుంది. మనకు తెలిసిందే ఎక్స్ఆర్ ఆపరేషన్‌లో బోత్ ఇన్‌పుట్స్ గాని సేమ్ అయితే అంటే 0, 0 గాని 1, 1 గాని బోత్ ఇన్‌పుట్స్ సేమ్ అయితే అవుట్‌పుట్ అనేది 0 అవుతుంటుంది. లేదా డిఫరెంట్ ఇన్‌పుట్స్ అయితే అవుట్‌పుట్ అనేది 1 అవుతుంది. సో, ఇది బిట్ వైస్ ఎక్స్ఆర్ ఆపరేషన్ అనేదాన్ని పెర్ఫార్మ్ చేస్తూ ఉంటుంది. అండ్ రిజల్ట్స్ అనేది డెస్టినేషన్‌లో అప్‌డేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ టెస్ట్ ఆపరేషన్. సో, ఈ టెస్ట్ ఆపరేషన్ ఏంటంటే ఇది ఆహ్, అండ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తుంది. ఇన్ బిట్వీన్ డెస్టినేషన్‌కి, సోర్స్‌కి. సో, డెస్టినేషన్‌కి, సోర్స్‌కి మధ్యలో అండ్ ఆపరేషన్ అనే దాన్ని పెర్ఫార్మ్ చేస్తూ ఉంటుంది. అంటే రిజల్ట్స్ మాత్రం అప్‌డేట్ అవ్వవు. సో, ఫ్లాగ్స్ అనేటివి అప్‌డేట్ అవుతూ ఉంటాయి. అదే డిఫరెన్స్ అండ్‌కి, టెస్ట్‌కి. నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ సెట్ వస్తే బ్రాంచ్ గాని, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ట్రాన్స్‌ఫర్ ఇన్‌స్ట్రక్షన్స్ అంటాం. సో, ఇది బ్రాంచ్ గాని, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ట్రాన్స్‌ఫర్ ఇన్‌స్ట్రక్షన్ అనేది సీక్వెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్‌లో చేంజెస్ అనేటివి జరగడానికి అంటే ఒక లైన్ నుంచి ఎక్కడికన్నా కంట్రోల్ ట్రాన్స్‌ఫర్ అవ్వడానికి అలాంటి కేసెస్‌లో మనము బ్రాంచ్ ఇన్‌స్ట్రక్షన్ అనేది తీసుకుంటూ ఉంటాం. కొన్ని కండిషనల్‌గా వెళ్తూ ఉంటాం. కొన్ని అన్‌కండిషనల్‌గా వెళ్తూ ఉంటాం. ఇక్కడ కండిషనల్స్‌కి ఎప్పుడైతే వెళ్ళాలనుకుంటున్నామో అప్పుడు ఫ్లాగ్స్‌ని బేస్ చేసుకొని వెళ్తూ ఉంటాం. ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్ కాల్ ఇన్‌స్ట్రక్షన్. సో, కాల్ ఇన్‌స్ట్రక్షన్ ఎప్పుడైనా ఒక సబ్‌రొటీన్, ఒక సబ్ ప్రోగ్రామ్‌ని కాల్ చేయడానికి మనం యూజ్ చేస్తాము. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైతే కాల్ ఇన్‌స్ట్రక్షన్ నువ్వు కాల్ చేస్తావో ఇది ఆ రిటర్న్ అడ్రెస్‌ని అంటే నెక్స్ట్ ఎగ్జిక్యూటబుల్ ఇన్‌స్ట్రక్షన్ యొక్క అడ్రెస్‌ని స్టాక్‌లో స్టోర్ చేసుకుంటుంది బై డిఫాల్ట్‌గా. అంటే సబ్‌రొటీన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అనే ఒక ఇన్‌స్ట్రక్షన్ యూజ్ చేస్తావు. ఆ రిటర్న్ అనే ఇన్‌స్ట్రక్షన్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ రావడం జరుగుతూ ఉంటుంది. బ్యాక్ రావాలంటే నువ్వు లాస్ట్ ఎక్కడ స్టాప్ చేసావో గుర్తుపెట్టుకోవాలి కాబట్టి, బై డిఫాల్ట్‌గా కాల్ అనే ఆపరేషన్ నువ్వు కాల్ చేసినప్పుడు, ఇది నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ అడ్రెస్‌ని స్టాక్ పాయింటర్‌లో స్టోర్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటుంది. సో, అక్కడ స్టోర్ చేసి వెళ్ళిపోవడం వల్ల ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే సబ్‌రొటీన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిటర్న్ అన్నప్పుడు లాస్ట్‌లో ఏదైతే మనం లోడ్ చేసుంటామో స్టాక్ పాయింటర్‌లో దాన్ని రిట్రైవ్ చేసుకుంటుంది. దాన్ని రిట్రైవ్ చేసుకొని నెక్స్ట్ కంటిన్యూషన్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఆర్‌ఈటీ. సో, రిటర్న్ అనేది ఇన్‌స్ట్రక్షన్ ఇప్పుడే డిస్కస్ చేసాము. ఇది సబ్‌రొటీన్ ఎండింగ్‌లో యూజ్ చేస్తాము. సో, దీనికున్న ఒక స్పెషాలిటీ ఏంటంటే ఎప్పుడైతే రిటర్న్ అంటామో లాస్ట్ ఏదైతే స్టాక్ పాయింటర్ లోడ్ అయిందో దాన్ని ఆ అడ్రెస్‌ని రిట్రైవ్ చేసుకుంటుంది. సో, ఆ అడ్రెస్‌ని రిట్రైవ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సో, సీక్వెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది కంటిన్యూ అంటే లాస్ట్ ఎక్కడ స్టాప్ చేసిందో అక్కడి నుంచి కంటిన్యూ అవ్వడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ జంప్ ఇన్‌స్ట్రక్షన్. సో, జంప్ ఇన్‌స్ట్రక్షన్ అనేది అన్‌కండిషనల్ ఇన్‌స్ట్రక్షన్. ఆటోమేటిక్‌గా నువ్వు డెస్టినేషన్ ఎక్కడికైతే అడ్రెస్ ఇస్తావో ఆ పర్టిక్యులర్ లొకేషన్‌కి ఆటోమేటిక్‌గా జంప్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సార్ అలాగా సార్ కండిషనల్ జంప్ అంటే కండిషనల్ జంప్స్‌లో నువ్వు ఫ్లాగ్స్ ఇస్తావు. ఆ ఫ్లాగ్ యొక్క స్టేటస్‌ని బేస్ చేసుకొని జంప్ అవుతూ ఉంటుంది. సపోజ్ ఫస్ట్ వన్ జేఏ.
సో జే అంటే జంప్ ఇఫ్ అబోవ్. జంప్ ఇఫ్ అబోవ్ అంటే సో క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అయితే, జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అయితే దెన్ ఆటోమేటిక్‌గా జంప్ ఇఫ్ అబోవ్ అనేది సాటిస్ఫై అవుతుంది కాబట్టి డెస్టినేషన్ అడ్రెస్ ఏదైతే స్పెసిఫై చేస్తావో అక్కడికెళ్తూ ఉంటుంది. సో అలా కాదు సార్. జంప్ ఇఫ్ అబోవ్ ఆర్ ఈక్వల్. జంప్ ఇఫ్ అబోవ్ ఆర్ ఈక్వల్. సో అబోవ్ ఆర్ ఈక్వల్ కండిషన్‌కి వచ్చేప్పటికి క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అయితే ఆటోమేటిక్‌గా డెస్టినేషన్‌కి అనేది వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ జేబీ. జేబీ అంటే జంప్ ఇఫ్ బిలో. సో క్యారీ జంప్ ఇఫ్ బిలో అంటే ఏమని అర్థం? లెస్ దాన్ కేస్. సో లెస్ దాన్ కేస్ అంటే క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1. సో క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అయితే ఇది సాటిస్ఫై అవుతుంది కాబట్టి డెస్టినేషన్‌కి జంప్ అవుతూ ఉంటాం. నెక్స్ట్ జేబీఈ. జంప్ ఇఫ్ బిలో ఆర్ ఈక్వల్. సో ఇది బిలో ఆర్ ఈక్వల్. సో దాన్ని ఏమంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అంటాం. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ సాటిస్ఫై అయితే డెస్టినేషన్‌కి కంట్రోల్ అనేది ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ జేసీ. జేసీ అంటే జంప్ ఇఫ్ క్యారీ. సో క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అయితే కంట్రోల్ అనేది ట్రాన్స్‌ఫర్ అవుతుంది. కంట్రోల్ అనేది ట్రాన్స్‌ఫర్ అవుతుంది. నెక్స్ట్ జేఈ. జేఈ అంటే జంప్ ఇఫ్ ఈక్వల్. ఈక్వల్ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తాం? జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అయితే ఈక్వల్ అంటాం. సో అప్పుడు ఇది కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి డెస్టినేషన్ అడ్రస్ నువ్వు ఏదైతే స్పెసిఫై చేస్తావో అక్కడికి జంప్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ జేఎన్సీ. జేఎన్సీ అంటే జంప్ ఇఫ్ నో క్యారీ. సో క్యారీ రాకపోతే అంటే క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అయితే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో డెస్టినేషన్ ఏదైతే స్పెసిఫై చేస్తుంటావో ఆ లొకేషన్‌కి జంప్ అవ్వడం జరుగుతుంటుంది. నెక్స్ట్ జేఎన్ఈ. సో జేఎన్ఈ అంటే జంప్ ఇఫ్ నాట్ ఈక్వల్. సో నాట్ ఈక్వల్ అంటే ఏంటి? జెడ్ ఈక్వల్ టు 0 అవ్వడం. ఇఫ్ జెడ్ ఈక్వల్ టు 0 అయితే నేను ఆటోమేటిక్‌గా ఇక్కడ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది కాబట్టి డెస్టినేషన్ అడ్రస్‌కి జంప్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ జంప్ ఇఫ్ నాన్ జీరో. సో జంప్ ఇఫ్ నాన్ జీరోలో కూడా జెడ్ ఈక్వల్ టు 0 అయితే కండిషన్ సాటిస్ఫై అవుతూ ఉంటుంది కాబట్టి డెస్టినేషన్స్‌కి కంట్రోల్ అనేది ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటుంది. జేపీ జంప్ ఇఫ్ ఈవెన్ పారిటీ. సో నంబర్ ఆఫ్ వన్స్ ఇన్ అక్యుములేటర్ అనేది ఎప్పుడైతే ఈవెన్ అవుతుందో, ఈవెన్ పారిటీ అవుతుందో ఈవెన్ పారిటీ ఈవెన్ పారిటీ అయితే నంబర్ ఆఫ్ వన్స్ అనేటివి ఈవెన్ అయితే ఆటోమేటిక్‌గా కంట్రోల్ అనేది ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ కండిషన్ ఈ ఇన్‌స్ట్రక్షన్ అనేది సాటిస్ఫై అవుతుంది కాబట్టి. నెక్స్ట్ జేపీయూ. సో ఇది జంప్ ఇఫ్ ఆడ్ పారిటీ. ఆడ్ పారిటీ అనేది ఎప్పుడైతే సాటిస్ఫై అవుతుందో అప్పుడు ఆటోమేటిక్‌గా కంట్రోల్ అనేది ట్రాన్స్‌ఫర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. లాస్ట్ ఇన్‌స్ట్రక్షన్ జేజెడ్. జేజెడ్ అంటే జంప్ ఇఫ్ 0. సో ఎప్పుడైతే రిజల్ట్ 0 అవుతుందో అంటే ప్రీవియస్ కంప్లీషన్ రిజల్ట్స్ తర్వాత మనం చెక్ చేసినప్పుడు జెడ్ ఈక్వల్ టు 1 అయిందంటే సో ఆటోమేటిక్‌గా ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది కాబట్టి కంట్రోల్ అనేది ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటుంది. ఇది బేస్డ్ ఆన్ కండిషన్స్ అన్నమాట. ఫ్లాగ్స్‌ని బేస్ చేసుకోండి కండిషనల్‌గా జంప్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ వచ్చేసి లూప్ ఇన్‌స్ట్రక్షన్స్. సో లూప్ ఇన్‌స్ట్రక్షన్స్ మనకు తెలిసిందే. కొన్ని గ్రూప్ ఆఫ్ ఇటరేషన్స్ పర్ఫార్మ్ చేయడానికి అంటే గ్రూప్ ఆఫ్ ఇటరేషన్స్ అంటే ఎలా చెప్పొచ్చు? మోర్ నంబర్ ఆఫ్ టైమ్స్ సపోజ్ 5 నంబర్స్‌ని అడిషన్ చేయాలి. 5 నంబర్స్‌ని అడిషన్ చేయాలంటే ఫస్ట్ 2 నంబర్స్ తీసుకుంటాం, అడిషన్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ నంబర్‌ని, నెక్స్ట్ ఫోర్త్ నంబర్‌ని, నెక్స్ట్ ఫిఫ్త్ నంబర్‌ని ఇలా అడిషన్స్ అనేది ఎక్కువ సార్లు చేయాల్సి వస్తుంది కాబట్టి అలాంటి కండిషన్స్‌లో మోర్ నంబర్ ఆఫ్ టైమ్స్ చేసేటప్పుడు మనం లూప్ ఆపరేషన్ అనేది యూజ్ చేస్తాము. సో ఈ లూప్ ఇన్‌స్ట్రక్షన్ అనేది ఎప్పుడైతే యూజ్ చేస్తామో దీనికి ఇంటర్నల్‌గా ఆటోమేటిక్‌గా సీఎక్స్‌లో కౌంట్ అనే దాన్ని మనం ఇనిషియలైజ్ చేయాల్సి వస్తుంది. సీఎక్స్‌లో కౌంట్ ఇస్తే ఈ సీఎక్స్‌ని డిక్రిమెంట్ 1 చేస్తుంది. వెదర్ ఇది జీరోనా, నాన్ జీరోనా అని చెక్ చేస్తుంది. నాన్ జీరో అయితే కౌంట్ వాల్యూ అప్పుడు అగైన్ రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే సీఎక్స్‌లో కౌంట్ 5 ఇచ్చామనుకోండి. సో 5 - 1 ఏమవుతుంది? 4. 4 అనేది జీరోనా, నాన్ జీరోనా? నాన్ జీరో. నాన్ జీరో కాబట్టి అగైన్ పర్ఫార్మ్ అవుతుంటుంది. అగైన్ అంటే అగైన్ ఇక్కడ డెస్టినేషన్ అనేది ఏదైతే ఇచ్చామో అక్కడికి జంప్ అవుతూ ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజెస్ అంటే ఇది డిక్రిమెంట్ ఆపరేషను అండ్ కంపేర్ కంపేర్ కాదు డిక్రిమెంట్ ఆపరేషను. నెక్స్ట్ ఆ కంపేర్ ఏదైతే జీరోనా, నాన్ జీరోనా అనేది ఆ 2 ఆపరేషన్స్‌ని ఇది ఒకేసారి పర్ఫార్మ్ చేయగలుగుతుంది. అది అడ్వాంటేజెస్ ఆఫ్ లూప్ ఇన్‌స్ట్రక్షన్. నెక్స్ట్ ఐఎన్‌టిఓ. సో ఐఎన్‌టిఓ అనేది ఇంటరప్ట్ ఓవర్‌ఫ్లో. సో దీన్ని మనం టైప్ 4 ఇంటరప్ట్ అని చెప్పవచ్చు. 8086 మైక్రో ప్రాసెసర్‌లో 256 ఇంటరప్ట్స్ సపోర్ట్ చేస్తే అందులో టైప్ 4 ఇంటరప్ట్‌ని మనం ఇంటరప్ట్ ఓవర్‌ఫ్లో అనేసి అంటాము. నెక్స్ట్ ఐరిటర్న్. సో ఐరిటర్న్ అనేది ఎప్పుడైతే ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ నుంచి రిటర్న్ రావాలనుకుంటున్నామో అప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఐరిటర్న్. అలా కాకుండా ప్రొసీజర్ నుంచి రిటర్న్ రావాలనుకుంటే, సబ్ ప్రోగ్రామ్ నుంచి రిటర్న్ రావాలనుకుంటే మనం యూజ్ చేయాల్సింది రిటర్న్. అంటే నార్మల్ ప్రోగ్రామ్ నుంచి రిటర్న్ అయితే ఆర్ఈటీ, సబ్ రొటీన్స్ నుంచి అంటే ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్స్ నుంచి అయితే ఐరిటర్న్ అనే ఇన్‌స్ట్రక్షన్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ మిషన్ కంట్రోల్ ఇన్‌స్ట్రక్షన్స్.
సో మిషన్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినట్టయితే ఫస్ట్ వన్ హాల్ట్ ఇన్స్ట్రక్షన్. సో ఎప్పుడైతే హాల్ట్ ఇన్స్ట్రక్షన్ మనం కాల్ చేస్తామో సో అది ఏం చేస్తుందంటే ప్రాసెసర్ ని హాల్ట్ స్టేజ్ లోకి తీసుకొని వెళ్తూ ఉంటుంది. అంటే హాల్ట్ స్టేజ్ లోకి ప్రాసెసర్ ని హాల్ట్ స్టేజ్ లోకి ఎంటర్ చేయడానికి మనం యూజ్ చేసే ఇన్స్ట్రక్షన్ హెచ్ఎల్టీ అంటాం. లేదు సార్ హాల్ట్ స్టేజ్ నుంచి బయట రావాలంటే ఎలా సార్ అంటే బయట రావాలంటే ఐఎన్టీఆర్ కానీ ఎన్ఎంఐ కానీ రీసెట్ కానీ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ 3 ఇన్స్ట్రక్షన్స్ ద్వారా హాల్ట్ స్టేట్ నుంచి నార్మల్ స్టేట్ కి తీసుకురావచ్చు 8086 మైక్రో ప్రాసెసర్. నెక్స్ట్ ఎన్ఓపి. సో ఎన్ఓపి అంటే నో ఆపరేషన్. ఇది 1 బైట్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. ఎలాంటి ఆపరేషన్ పర్ఫామ్ చేయదు, బట్ మనం ఎక్కడన్నా యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెయిట్ ఇన్స్ట్రక్షన్. సో వెయిట్ ఇన్స్ట్రక్షన్ ఏం చేస్తుందంటే 8086 మైక్రో ప్రాసెసర్ ని ఐడియల్ స్టేట్ లోకి తీసుకొని వెళ్తూ ఉంటుంది. సో ఐడియల్ స్టేట్ లోకి ఎప్పుడైతే తీసుకొని వెళ్తుందో ఐడియల్ స్టేట్ నుంచి మళ్ళీ బయట రావాలనుకుంటే మనం యూజ్ చేయాల్సిన ఇన్స్ట్రక్షన్ టెస్ట్ కానీ ఐఎన్టీఆర్ కానీ లేదా ఎన్ఎంఐ కానీ. సో వీటి ద్వారా మనం మళ్ళీ వెయిట్ స్టేట్ నుంచి నార్మల్ స్టేట్ లోకి మైక్రో ప్రాసెసర్ తీసుకురావచ్చు. నెక్స్ట్ లాక్ ఇన్స్ట్రక్షన్. సో మనకి తెలిసిన 8086 మైక్రో ప్రాసెసర్ లో ప్రోగ్రామ్ కౌంటర్ అనేది నెక్స్ట్ ఎగ్జిక్యూటబుల్ ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ ని పాయింట్ అవుట్ చేస్తూ ఉంటుంది. అంటే కరెంట్ ఇన్స్ట్రక్షన్ ని పాయింట్ అవుట్ చేయదు, ఎక్కడ స్టాప్ చేసామో గుర్తు పెట్టుకోడు, నెక్స్ట్ ఏది ఎగ్జిక్యూట్ చేయాలో గుర్తు పెట్టుకుంటుంది. అందువల్ల మనం ఏదైనా ఇన్స్ట్రక్షన్ తీసుకుంటే ఆ ఇన్స్ట్రక్షన్ ఇంటరప్ట్ వచ్చినా ఏది వచ్చినా కూడా కంప్లీట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కంప్లీట్ చేస్తేనే కానీ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ మనం వెళ్ళలేము. మిడిల్ లో స్టాప్ చేస్తాం అనుకోండి, ఎక్కడ స్టాప్ చేస్తామో గుర్తు పెట్టుకోలేము, నెక్స్ట్ ఏది ఎగ్జిక్యూట్ చేయాలో గుర్తు పెట్టుకుంటాం. సో అందుకనేసి ఏం చేస్తారంటే బై డిఫాల్ట్ గా ఒక లైన్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు, ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు బై డిఫాల్ట్ గా లాక్ ఇన్స్ట్రక్షన్ అనేది ప్రీఫిక్స్ గా వాడడం జరిగింది 8086 లో. అంటే ఆ ఇన్స్ట్రక్షన్ లాక్ అయిపోతుంది. ఎందుకు లాక్ అయిపోతుందంటే ఒకసారి టేకప్ చేసిన తర్వాత ఆ ఇన్స్ట్రక్షన్ తీసుకున్న తర్వాత 100% ఎగ్జిక్యూట్ చేయాలా, మిడిల్ లో డ్రాప్ చేసేదానికి కుదరదు. ఒకవేళ డ్రాప్ చేస్తే నేను ఎక్కడ డ్రాప్ చేశానో గుర్తు పెట్టుకోలేను, ఎందుకంటే ప్రోగ్రామ్ కౌంటర్ నెక్స్ట్ ఎగ్జిక్యూటబుల్ ఇన్స్ట్రక్షన్ అడ్రస్ ని గుర్తుపెట్టుకుంటుంది. అందువల్ల కరెంట్ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి కాబట్టి లాక్ ఇన్స్ట్రక్షన్ అనేది ప్రీఫిక్స్ గా వాడడం జరిగింది ప్రతి ఇన్స్ట్రక్షన్ కి. ఇది ఏం చేస్తుందంటే ఇన్స్ట్రక్షన్ ఎప్పుడైతే తీసుకుంటావో స్టార్ట్ చేస్తావో లాక్ చేసేస్తుంది. లాక్ అనేసి ఆ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు ఎవరేం చెప్పినా వినదు, స్టాప్ చేయదు, దాని వర్క్ అది చేసుకుని పోతూనే ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ లో తర్వాత అన్లాక్ చేసిన తర్వాత ఏమైనా ఉంటే పెండింగ్స్ ఇంటరప్ట్స్ ఉంటే అప్పుడు ఇంటరప్ట్స్ కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఫ్లాగ్ మ్యానిపులేషన్ ఇన్స్ట్రక్షన్స్. సో ఫ్లాగ్ మ్యానిపులేషన్ ఇన్స్ట్రక్షన్స్ లో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి ఎస్టీసీ. సో ఎస్టీసీ అనే ఇన్స్ట్రక్షన్ ఏం చేస్తుందంటే క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అనే దాన్ని సెట్ చేస్తుంది. సిఎల్సి అంటే క్యారీ ఫ్లాగ్ అనే దాన్ని 0 చేస్తూ ఉంటాం. సిఎంసి కాంప్లిమెంటెడ్ క్యారీ ఫ్లాగ్, అంటే క్యారీ ఫ్లాగ్ ప్రీవియస్ స్టేట్ కి కాంప్లిమెంట్ అవుతుంటుంది. 0 ఉంటే 1, 1 ఉంటే 0 అవుతుంది. సో ఈ త్రీ కూడా ఫ్లాగ్ మ్యానిపులేషన్ ఇన్స్ట్రక్షన్స్ లో క్యారీకి సపోర్ట్ చేసే ఫ్లాగ్స్ ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ ఎస్టిడి. సో ఎస్టిడి అంటే సెట్ డైరెక్షన్ ఫ్లాగ్. అంటే డైరెక్షన్ ఫ్లాగ్, ట్రాప్ ఫ్లాగ్, ఇంటరప్ట్ ఫ్లాగ్ అనేది మిషన్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్, మిషన్ కంట్రోల్ ఫ్లాగ్స్ అని చెప్పొచ్చు. అందులో డైరెక్షన్ ఫ్లాగ్ ని సెట్ చేయాలంటే ఎస్టిడి వాడతాము, క్లియర్ చేయాలంటే సిఎల్డి వాడతాము. సో డైరెక్షన్ ఫ్లాగ్ వల్ల మనకున్న యూస్ ఏంటంటే డైరెక్షన్ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 గాని అయితే మనం ఎప్పుడైతే స్ట్రింగ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తూ ఉంటామో సోర్స్ అడ్రస్ డెస్టినేషన్ అడ్రస్ ఆటోమేటిక్ గా ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. సో ఆటోమేటిక్ గా ఇంక్రిమెంట్ అవ్వాలనుకుంటే మనం యూజ్ చేసే ఇన్స్ట్రక్షన్ వచ్చేసి క్లియర్ డి, అంటే డైరెక్షన్ ఫ్లాగ్ 0 ఇవ్వడం. అలాగా సార్ నేను డైరెక్షన్ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 ఇచ్చాను సార్ అంటే అప్పుడు ఆటోమేటిక్ గా ఇంక్రిమెంట్ అవుతుంటాయి సోర్స్ అడ్రస్ డెస్టినేషన్ అడ్రస్. ఎప్పుడు గ్రూప్ ఆఫ్ డేటాని కాపీ చేసేటప్పుడు, అంటే స్ట్రింగ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు. ఎస్టిఐ సిఎల్ఐ. ఎస్టిఐ అంటే సెట్ ఇంటరప్ట్ ఫ్లాగ్, సిఎల్ఐ అంటే క్లియర్ ఇంటరప్ట్ ఫ్లాగ్. మనకు తెలిసిన 8086 మైక్రో ప్రాసెసర్ లో ఇంటరప్ట్ ఫ్లాగ్ అనేది ఒకటి ఉంటుంది, మిషన్ కంట్రోల్ ఫ్లాగ్. ఎప్పుడైతే ఇంటరప్ట్ ఫ్లాగ్ 0 అవుతుందో సిపియు మాస్కబుల్ ఇంటరప్ట్స్ ని రికగ్నైజ్ చేయడము పాసిబుల్ కాదు. అలా కాదు సార్ మాస్క్ చేసిన ఇంటరప్ట్స్ ని కూడా రికగ్నైజ్ చేయాలి అనేసి అనుకుంటే అలాంటి కేసెస్ లో నేనేం చేయాలంటే ఇంటరప్ట్ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఇంటరప్ట్ ఫ్లాగ్ 1 or 0 అనే దాన్ని ఎస్టిఐ గానీ సిఎల్ఐ గానీ యూజ్ చేసుకొని మనం సెట్ చేసుకోవచ్చు లేదా క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ షిఫ్ట్ అండ్ రొటేట్ ఇన్స్ట్రక్షన్స్. ఫస్ట్ వన్ ఎస్హెచ్ఎల్ ఆర్ ఎస్ఏఎల్ డెస్టినేషన్ కౌంట్. షిఫ్ట్ లెఫ్ట్ లేదా షిఫ్ట్ అర్థమెటిక్ లెఫ్ట్. సో ఇవి ఏంటంటే షిఫ్ట్ లెఫ్ట్. సో లెఫ్ట్ కాబట్టి
ఒక్కొక్క బిట్ అంటే ఎల్ఎస్బి 0లో ఉన్న బిట్ 1 లోకి, 1లో ఉన్న బిట్ 2, 2లోకి ఉన్న 3, 3లోకి 4, 4, 5, 5, 6, 6, 7, 7లో ఉన్న బిట్ 8, 8 అంటే ఇక్కడ 8 ఉండదు కాబట్టి అవుట్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకేనా? అలా షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఎక్కడైతే ఎంప్టీ ప్లేసెస్ క్రియేట్ అవుతాయో లెఫ్ట్ సైడ్ కాబట్టి ఎల్ఎస్బి అనేది ఎంప్టీ ప్లేస్ అవుతుంది. ఆ ఎంప్టీ ప్లేసెస్ మొత్తం కదా జీరోస్‌తో ఫిల్ చేస్తూ ఉంటాం. దాన్నే మనం షిఫ్ట్ లెఫ్ట్ అంటాం. ఇంకా చెప్పాలంటే షిఫ్ట్ లెఫ్ట్‌నే మనం ఏం చేయొచ్చంటే షిఫ్ట్ లెఫ్టే ఆహ్, మల్టిప్లైడ్ బై 2 అని కూడా అనొచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నామంటే దాన్ని గాని లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేసామంటే 4 అవుతుంది. అంటే ఎంత మల్టిప్లైడ్ బై 2 అనేది జరగడం. ఆహ్, మల్టిప్లైడ్ బై 2 అనేది జరిగుంటుంది. నెక్స్ట్ షిఫ్ట్ రైట్ ఆర్ షిఫ్ట్ అర్థమెటిక్ రైట్. ఓకేనా? సో, ఈ కేస్‌లో ఏమవుతుందంటే ఆహ్, ఎంఎస్‌బి బిట్ నుంచి ఎల్ఎస్‌బి బిట్ వైపు ఒక్కొక్క బిట్ షిఫ్ట్ అవుతూ ఉంటాయి. సో, ఎక్కడైతే ఎంఎస్‌బి బిట్ ఖాళీ అవుతుందో ఆ ఖాళీ ప్లేస్‌లో జీరోలు అనేటివి ఇన్సర్ట్ చేయడం జరుగుతుంటుంది. దేనికి ఇన్సర్ట్ చేస్తాం జీరోలు? ఎస్‌హెచ్‌ఆర్ ఇన్‌స్ట్రక్షన్‌కి అయితే జీరోలు అనేటివి ఇన్సర్ట్ చేస్తాం. అలా కాకుండా ఎస్‌ఏఆర్ అయితే అర్థమెటిక్ ఎంఎస్‌బి అనేది అర్థమెటిక్ ఫ్లాగ్ కాబట్టి, అర్థమెటిక్ బిట్ కాబట్టి ఆ ఎంఎస్‌బి బిట్ అనేది కాపీ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎస్‌హెచ్‌ఆర్ యూజ్ చేస్తే జీరోస్ ఇన్సర్ట్ చేస్తాము. అలా కాకుండా ఎస్‌ఏఆర్ గాని యూజ్ చేసినామంటే అప్పుడు మనము ఎస్‌ఏఆర్ అంటే ఎంఎస్‌బి బిట్ 0 ఉంటే జీరోస్ ఇన్సర్ట్, 1 ఉంటే 1 ఇన్సర్ట్ చేస్తూ ఉంటాం ఎవ్రీ టైమ్. అది ఎస్‌హెచ్‌ఆర్ ఆర్ ఎస్‌ఏఆర్ ఇన్‌స్ట్రక్షన్. నెక్స్ట్ ఆర్ఓఎల్. సో, ఆర్ఓఎల్ అంటే రొటేట్ లెఫ్ట్. సో, డెస్టినేషన్ కౌంట్. సో, ఇక్కడ డెస్టినేషన్ అంటే ఏదో ఒక రిజిస్టర్ తీసుకోండి. అక్యుములేటర్ తీసుకోండి. సో, అక్యుములేటర్‌లోని కంటెంట్ మొత్తం గూడా రొటేట్ అవుతూ ఉంటాయి. సో, రొటేట్ అవుతా అంటే ఎంత ఎల్ఎస్‌బి నుంచి అంటే 0 బిట్ నుంచి 1కి, 1 నుంచి 2కి, 2 నుంచి 3కి అలా ఎంఎస్‌బి బిట్ అగైన్ 0లోకి వస్తూ ఉంటుంది. ఇది రొటేట్ లెఫ్ట్. రొటేట్ లెఫ్ట్. ఎన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ రొటేట్ అవ్వాలనేది మనం కౌంట్ రిజిస్టర్‌లో స్పెసిఫై చేస్తాం. 1 టైమ్ అయితే 1 అని, 2 టైమ్ అయితే 2 అనేసి స్పెసిఫై చేస్తూ ఉంటాం. నెక్స్ట్ రొటేట్ రైట్. సో, రొటేట్ రైట్‌లో వచ్చేసి ఇక్కడ ఎంఎస్‌బి బిట్ నుంచి టువర్డ్స్ ఎల్ఎస్‌బి బిట్స్ వరకు రొటేట్ అవుతూ ఉంటాయి. సో, ఎల్ఎస్‌బి అగైన్ ఎంఎస్‌బిలో జాయిన్ అవుతూ ఉంటుంది. అండ్ ఎన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ రొటేట్ అవ్వాలి అనే దాన్ని మనం కౌంట్‌గా తీసుకుంటాము. ఇక్కడ మనం స్పెసిఫై చేసే దాన్ని బట్టి ఆ కౌంట్ అంటే మెజారిటీ కౌంట్ అనే దాన్ని సీఎల్ రిజిస్టర్‌లో లోడ్ చేసి దాన్ని స్పెసిఫై చేస్తుంటాం. లేదా డైరెక్ట్‌గా ఇమ్మీడియేట్‌గా అన్నా మీరు స్పెసిఫై చేయొచ్చు. నెక్స్ట్ సీఎల్‌సి. రొటేట్ లెఫ్ట్ త్రూ క్యారీ. ప్రీవియస్ కేస్‌లో ఆ 8 బిట్స్ మాత్రమే రొటేట్ అయ్యేది. ఇక్కడ 9 బిట్స్ రొటేట్ అవుతాయి. ఏంటి సార్ ఈ నైన్త్ బిట్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే, క్యారీ అనేది నైన్త్ బిట్‌గా యాక్ట్ చేస్తుంది. అంటే లెఫ్ట్ వైపు తీసుకున్నామంటే 0 బిట్ 1లోకి, 1 2లోకి అలా ఎళ్తూ ఉంటుంది. సిక్స్త్ బిట్ సెవెంత్‌లోకెళ్తుంది. సెవెంత్ బిట్ క్యారీలోకెళ్తుంది. క్యారీ వచ్చి ఎల్ఎస్‌బిలోకొస్తుంది. ఇది రొటేట్ లెఫ్ట్ త్రూ క్యారీ. నెక్స్ట్ రొటేట్ రైట్ త్రూ క్యారీ. సో, ఇక్కడ ఎంఎస్‌బి బిట్ అంటే సెవెంత్ పొజిషన్‌లో ఉన్న బిట్ 8 బిట్ ఆపరేషన్ తీసుకుంటామా. సెవెంత్ బిట్‌ని ఎంఎస్‌బి అంటున్నాం. సెవెంత్ బిట్ నుంచి సిక్స్త్ బిట్‌కి, సిక్స్త్ నుంచి ఫిఫ్త్‌కి అలా వస్తూ ఉంటుంది. ఎక్కడైతే 0 బిట్ ఉంటుంది, ఎల్ఎస్‌బి ఉంటుందో, ఎల్ఎస్‌బి వచ్చి క్యారీ ఫ్లాగ్‌లోకి స్టోర్ అవుతుంది. క్యారీ వచ్చి ఎంఎస్‌బిలోకి స్టోర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ రొటేషన్ వచ్చేసి టువర్డ్స్ రైట్ కాబట్టి, రొటేట్ రైట్ త్రూ క్యారీ కాబట్టి, సో, క్యారీ అనేది రైట్ సైడ్ ఇన్సర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ స్ట్రింగ్ మానిప్యులేషన్ ఇన్‌స్ట్రక్షన్స్. సో, ఈ స్ట్రింగ్ మానిప్యులేషన్ ఇన్‌స్ట్రక్షన్స్ మనకు తెలిసిందే. సీక్వెన్స్ ఆఫ్ డేటా యూజ్ చేసేటప్పుడు సీక్వెన్స్ ఆఫ్ డేటానే మనం స్ట్రింగ్ అంటున్నాము. సో, అలా గ్రూప్ ఆఫ్ నాకు 100 బైట్స్ ఆఫ్ డేటా కాపీ చేయాలనుకున్న ఒక లొకేషన్ నుంచి అనదర్ లొకేషన్‌లోకి అన్ని సీక్వెన్స్‌లోనే ఉంటాయి కాబట్టి దాన్ని నేను స్ట్రింగ్ కింద కన్సిడర్ చేస్తాను. సో, అలాంటి వాటిల్లో ఈ స్ట్రింగ్ మానిప్యులేషన్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేది వాడడం జరుగుతుంది. సో, స్ట్రింగ్ అంటే సీక్వెన్స్ ఆఫ్ బైట్స్‌ని లేదా వర్డ్స్‌ని స్ట్రింగ్ అంటాం మనకు తెలిసిందే. నెక్స్ట్ ఇక్కడ స్ట్రింగ్ ఏమేమి ఆపరేషన్స్ సపోర్ట్ చేస్తుందంటే, మూవ్‌మెంట్ ఆపరేషన్‌ని, కంపేర్ ఆపరేషన్‌ని, స్కాన్‌ని, లోడ్‌ని, స్టోర్‌ని సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ రిపీటెడ్ కూడా ఇన్‌స్ట్రక్షన్ ఒకటి ప్రీఫిక్స్‌గా వాడుకోవచ్చు స్ట్రింగ్‌లో. అంటే ఆ ఇన్‌స్ట్రక్షన్ కండిషన్ సాటిస్ఫై అయినంత వరకు ఆ ఇన్‌స్ట్రక్షన్ పెర్ఫార్మ్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ స్ట్రింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఎప్పుడైనా గాని ఎండ్ చేసేటప్పుడు బైట్ అయితే ఎస్‌బి అనేసి, ఓడ్ అయితే ఎస్‌డబ్ల్యూ అనేసి ఓడైతే ఎస్‌డబ్ల్యూ అనేసి రాయడం జరుగుతూ ఉంటుంది. సో, ఆఫ్‌సెట్ అడ్రెస్‌ని ఆల్వేస్ ఎస్‌ఐలో స్టోర్ చేసుకుంటాము. డెస్టినేషన్ అడ్రెస్‌ని డీఐలో స్టోర్ చేస్తుంటాము. ఎస్‌ఐకి డిఫాల్ట్‌గా డేటా సెగ్మెంట్ అనేది, డీఐకి డిఫాల్ట్‌గా ఎక్స్‌ట్రా సెగ్మెంట్ అనేది బేస్ సెగ్మెంట్స్‌గా యాక్ట్ అవుతూ ఉంటాయి.
సో డైరెక్షన్ ఫ్లాగ్‌ని బేస్ చేసుకొని ఎస్ఐ అండ్ డిఏ ఇది ఆటోమేటిక్ ఇంక్రిమెంట్ అవ్వడమా లేదా ఆటోమేటిక్ డిక్రిమెంట్ అవ్వడమా అనేది జరుగుతూ ఉంటుంది. సో డైరెక్షన్ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అయితే రెండు ఆటోమేటిక్ ఇంక్రిమెంట్ అవుతాయి. డైరెక్షన్ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అయితే రెండు ఆటోమేటిక్‌గా డిక్రిమెంట్ అవుతాయి. ఇవి స్ట్రింగ్ మానిప్యులేషన్ ఇన్‌స్ట్రక్షన్స్. సో మూవ్ ఆపరేషన్ మనకు తెలిసిందే. మూవ్ స్ట్రింగ్ అంటే మూవ్ ఎస్‌బి బైట్ అయితే ఎస్‌బి అనేసి, ఓడ్ అయితే ఎస్‌డబ్ల్యూ అనేసి వాడుతా ఉంటాం. లోడ్ స్ట్రింగ్ బైట్ ఆర్ స్ట్రింగ్ వర్డ్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఎక్కడి నుంచి ఎక్కడికి లోడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏదైతే డెస్టినేషన్ స్పెసిఫై చేస్తావో అక్కడి నుంచి ఆహ్, సో సారీ ఏదైతే సోర్స్ నువ్వు స్పెసిఫై చేస్తావో అక్కడి నుంచి ఆటోమేటిక్‌గా అక్యుములేటర్‌లోకి లోడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ సోర్స్ ఏది ఉంటుంది డీఎస్ విత్ ఎస్ఐ ఉంటుంది సోర్స్ ఆపరేషన్. అలా కాదు సార్ స్టోర్ చేయాలి. స్టోర్ చేయాలంటే అక్యుములేటర్‌లోని కంటెంట్స్ కూడా డీఐలోకి కాపీ అవుతుంటాయి. డీఐలోకి అంటే ఈఎస్ విత్ డీఐ అని అర్థము. ఓకేనా. బేస్ అడ్రెస్ ఎప్పుడు ఈఎస్ అండ్ ఆఫ్సెట్ అడ్రెస్ ఎప్పుడు డీఐ కాబట్టి ఇది స్టోర్ ఆపరేషన్. లోడ్ అక్యుములేటర్‌లకి, స్టోర్ అక్యుములేటర్‌లో నుంచి. ఎక్కడి నుంచి లోడ్ అవుతుంది? లోడ్ అయ్యేటప్పుడు ఎస్ఐ నుంచి, స్టోర్ అయ్యేటప్పుడు డీఐలోకి. కంపేర్ ఇన్‌స్ట్రక్షన్ మనం ఇంతకుముందు చూసాం. 2 ఆపరెంట్స్‌ని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాము. అలా కాకుండా సీక్వెన్స్ ఆఫ్ డేటాని కంపేర్ చేయాలనుకుంటే, అంటే 2 స్ట్రింగ్స్ ఈక్వలా, నాట్ ఈక్వలా అని కంపేర్ చేయాలనుకుంటే, మనం కంపేర్ ఎస్ అనే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. స్కాన్ఎస్. స్కాన్ఎస్ అనేది స్కాన్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే అక్యుములేటర్‌లో ఒక వాల్యూ ఇచ్చేసి సపోజ్ అక్యుములేటర్‌లో నేను ఏ అనే లెటర్ ఇచ్చాను. ఈ ఏ అనే లెటరు ఇన్‌పుట్ స్ట్రింగ్‌లో ఉందా లేదా చెక్ చేయాలనుకుంటే స్కాన్ చేయొచ్చు. కంపేర్ అనేది సోర్స్‌లో ఉన్న వాల్యూని, డెస్టినేషన్‌లో ఉన్న 2 వాల్యూస్‌ని కంపేర్ చేస్తుంది. బట్ స్కాన్ అలా కాదు. ఒక వాల్యూ ఇన్‌పుట్ మీ దగ్గర ఉంటుంది. స్కాన్ మెటల్ డిటెక్టర్ అనుకోండి. అది మెటల్ కోసమే సెర్చ్ చేస్తా ఉంటుంది. మెటల్ కోసమే స్కాన్ చేస్తా ఉంటుంది. అలానే ఇది కూడా ఏఐలో ఏదైతే కంటెంట్ ఉంటుందో, ఆ కంటెంట్ అక్కడ ఉందా లేదా అనేసి స్కాన్ చేస్తూ ఉంటుంది. దానికి మనం స్కాన్ ఇన్‌స్ట్రక్షన్ యూజ్ చేస్తాం. రిపీట్ ఇన్‌స్ట్రక్షన్. సార్ నేను ఇది ఆహ్, రిపీటెడ్‌గా వాడాలనుకుంటున్నాను. సీక్వెన్స్ ఆఫ్ డేటాని మనం కాపీ చేయాలనుకున్నాం, మూవ్ చేయాలనుకున్నాం. అలాంటప్పుడు నేను రిపీటెడ్‌గా యూజ్ చేయాలనుకుంటున్నాను సార్. మోర్ నంబర్ ఆఫ్ టైమ్స్ వాడాలనుకుంటున్నానంటే, అలాంటి కేసెస్‌లో మనం ఆర్‌ఈపీ ఇన్‌స్ట్రక్షన్ అనే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ రిపీట్ ఎట్ కూడా విత్ కండిషన్స్‌తో వాడుకోవచ్చు. ఏంది రిపీట్ ఇఫ్ 0 అనేసి, రిపీట్ ఇఫ్ ఈక్వల్ అనేది 2 కూడా ఒకటే. సో, రిపీట్ ఇఫ్ నాన్ 0 అనేసి, రిపీట్ ఇఫ్ ఈస్ నాట్ ఈక్వల్ అనేసి, ఇక్కడ ఈక్వల్ అయితే కంటిన్యూయస్‌గా జరుగుతూనే ఉండాలి సేమ్ ఆపరేషను. ఇక్కడ నాట్ ఈక్వల్ అయితే రిపీట్ అవ్వాలి అనేసి మనము ఏది కావాలో ఆ పర్టిక్యులర్ దాన్ని మనం తీసుకుంటూ ఉండొచ్చు. ఇది 8086 మైక్రో ప్రాసెసర్ యొక్క ఇన్‌స్ట్రక్షన్ సెట్.